ఈరోజు మనందరం కూడా సంఘముగా కూడి ఆ పరలోకపు తండ్రిని స్తుతించడానికి, గణపరచడానికి ఈ సమయం మనకి ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఎప్పుడు కూడా ఈ మాటలు మనం రోజు ప్రతివారం చెప్పుకునే మాటలని మనం విసుగుపోవద్దు. ఎందుకంటే ఈ మాట ఎప్పుడొకప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోతూ ఉండేదానికి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతిరోజు ప్రతి వారం ఈ మాటలు దేవుడు పలికిస్తూ ఉంటాడు. అయితే దేవుని ఎందును పెట్టి మనం ఆరాధించాలి అని మనం చూసుకుంటే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఈ గడి చూడని వారు అనేక మంది ఉన్నారు. ఆయన మహాకృపను పెట్టి మనం ఇంకా సజీవులుగా ఆయన పరిశుద్ధ సహవాసంలో మనం కూర్చోబెట్టి ఆయన మన చుట్టూ కావలి ఉంచి తన కంటికి రెప్పలా మనల్ని కాచి కాపాడుతున్న దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధన అనేది వాక్యం చదువుకుని వాక్యం ధ్యానించుకుని ఆరాధించాలనేది కాదు. ఆరాధన వ్యక్తిగతంగా మనం జీవించాలి. ప్రతి వారము ఇంత దాంట్లో ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ముందు కొనసాగాలి. ఆదివారం మందిరంలో ఆరాధించాలి. మందిరంలోకి వెళ్ళి కానుకలు వేసుకుని పాటలు పాడుకుని 2 మాటలు విని చేసేది ఆరాధన కాదు. ఆరాధన వేరు, స్తుతించడం వేరు. స్తుతించడం అనేది దేవుని చేసిన మేలులను మనం గుర్తు చేసుకుని ఆయన పొగడటం. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మనం ఖర్చుతో కూడింది. అది ఖర్చుతో కూడిందంటే డబ్బులు వేసి కానుకలు వేసుకుని మనం దేవుని స్తుతించేది కాదు. క్రయం చెల్లించాలి. మన జీవితంలో ఏదో ఒకటి మనం నష్టపోతూ ఉంటాం. ఆరాధన అనేది సులువుగా వచ్చేది కాదు. క్రయం లేకుండా జరిగేది కాదు. ఆరాధన ఎప్పుడూ క్రయం ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవునికి క్రయం చెల్లించే వారిలా ఉండాలి. ప్రతి వారం ఈ మాటలు మనం ధ్యానించుకుంటూనే ఉన్నాం. దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సంబంధం ఉండాలని, వ్యక్తిగతంగా మనం జీవించాలని, ప్రతి వారం మనం దేవునితో సంభాషణ ఉండాలని చెప్పుకునే మాటలు ఇవన్నీ. కానీ ఎప్పటికప్పుడు ఎందుకు చెప్తున్నాడు, ఇది మనకి రోజు నిదాదే కదా అని మనం అనుకోవచ్చు. కానీ అది ఒక అవసరం. ప్రతి మనిషికి ఒక అవసరం. ఎందుకంటే ఒక వారం ఉన్నవాడు ఒక వారం ఉండకపోవచ్చు, ఒక రోజు వచ్చేవాడు ఒక రోజు రాకపోవచ్చు, ఒక రోజు గ్యాప్ ఉంటే ఒక రోజు గ్యాప్ ఉండకపోవచ్చు. దాని గురించి ఈ మాటలు మనకు అవసరం. అయితే ఈ వారం యోహాను సువార్తలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుని దేవుని స్తుతిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం పేజీ నెంబర్ 93. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువున్నాక, కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన ఆ లాజరును బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. మార్త ఉపచారము చేస్తుంది. ఎవరికి? దేవుని పట్ల ఉపచారం చేస్తుంది. అంటే పరిచర్య చేస్తుంది. పరిచర్య అనేది అందరికీ ఆసక్తి ఉంటుంది. పరిచర్య నేను చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కోసం చేయాలి అని ప్రతి ఒక్క మనిషిలోనూ ఆశ ఉంటూ ఉంటుంది. కానీ ఆ ఆశ ఉండే ముందు మనం వ్యక్తిగతంగా కొన్ని ఆ మార్త ఆ పరిచయం చేసే ముందు అసలు మార్త ఉద్దేశం ఏంటి, మార్త ఎలా ఉండేది అనే దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మార్త దేవుని పరిచయం చేసే సమయంలో కూడా అది కూడా మార్త చేసిన దేవుని పరిచర్యే. కానీ తన ఉద్దేశం తనను కనపరచాలనే ఉద్దేశం, తనను కనపరచుకోవడానికి పరిచర్య శాతం మొదలుపెట్టింది. ఎలాగా? అందరూ భోజనానికి వస్తున్నారు, శిష్యులందరూ, యేసు వస్తున్నాడు, నేను ఏదో రకాలు వండి పెట్టాలి, నేను ఏదో ఒకటి యేసు దగ్గర
నేను గంత పొందాలి, ఆయన శిష్యులు నన్ను మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో తను పాకుళ్ళాడింది. పాకుళ్ళాడినప్పుడు కూడా తను ఏం చేసింది, వచ్చి యేసు ప్రభు దగ్గర ఫిర్యాదు చేసింది. లూకాసు వార్త తరచూ ఈ 12వ అధ్యాయం గారికి మనం వస్తూ ఉంటాం. ఇప్పుడు కొంచెం ఏదైనా అర్థం పెట్టుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 62 లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం చదవనక. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. మార్త ఇప్పుడు మార్తను యేసుప్రభు, నా శిష్యులతో నేను వస్తున్నాను, మాకు మంచి విందు చెయ్యి, భోజనం సిద్ధపరచు, మాకు రకరకాల వంటలు చేయని చెప్పలా. తనకు తనగా చేసింది. తనకు తనగా చేసినప్పుడు నీకు అనుకూలంగా ఆ ప్రభు కోసం నీకు నిజంగా మనకు ఆశ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ముందుగానే ఇన్ని సిద్ధపరిచేసుకుంటాం. నాకు ఉన్నదే పంచపరమాణాలు నేను పెట్టలేకపోవచ్చు, కానీ నా దగ్గర ఉన్నదే నేను ఏం చేస్తానో ముందుగానే దాన్ని చిత్తపరిచేసుకుంటాను. అరే వాళ్ళ చావుకుడు వస్తాడు, నా చావుకుడు ఏదో పెట్టాలని ఆశతో ఉన్నప్పుడు నేను ముందు దాన్ని చిత్తపరిచేసుకుంటాను. నేను అక్కడ చావుకున్నాడు కూర్చోబెట్టి నేను అవి చేయాలి ఇది చేయాలి నేను గొంతులు వేసుకోను. కానీ మార్త ఏం చేసింది, వాళ్ళు వచ్చిన తర్వాత వంటలు మొదలెట్టి ఈ పనులన్నీ పెట్టుకుని నేను చేసుకోలేకపోతాను అని ఇసుకొచ్చేసింది. ఇసుకుపోయి ఏమంటుంది, ప్రభా నీకు చింత లేదా? ప్రభు చేయమన్నాడా? ఆయన చింతించడానికి ప్రభు కావాలా? ఆయన ఎలాగైనా ఆయన చేయించుకోగలడు. కానీ ఆమెకు ఆందోళన సమయంలో ఉంది. ఆమె ఇప్పుడు 12వ అధ్యాయంలో వచ్చేటప్పటికి ఆమె పరిచయం చేయడానికి వచ్చింది. కానీ ముందు ఆమె విత్తత్వం ఎటువంటిది? ఆందోళనకరమైన విత్తత్వం, విశ్వాసం లేని విత్తత్వం. మనిషికి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో జతగా ఉన్నా, వాళ్ళతో కొన్ని రోజులు గడిపినా విశ్వాసం లేని విత్తత్వం మారుతుంది. అలాగే ఆమె ఎప్పుడు కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్న టైంలోనే ఉండేది. కానీ మరియమ్మ మాత్రం అటు చెప్పలేక, ఇటు లేచి రాలేక, ప్రభువుని విడిచిపెట్టలేక, పనిలో చెల్లెలకి సాయపడలేక అలా మౌనంగా ఉండిపోయేది. కానీ మార్త అయితే వచ్చి ప్రభు దగ్గర ఫిర్యాదు చేసింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు, 41వ వచనం చదవనక, అందుకు ప్రభు, మార్తా అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఉత్తమమైనది ఒకటే. ఏది ఉత్తమమైంది? ముందు ప్రభువు దగ్గర ప్రభువుని ఆరాధించడం ఉత్తమమైంది. ప్రభు దగ్గర కూర్చుని ఆయన మాట ఆలకించడం ఉత్తమమైంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో దాన్ని మనం వినడం ఉత్తమమైంది. ఆ ప్రకారంగా మనం జీవించడం ఉత్తమమైంది. మనం చేసే పనులు కాదు, దేవుడు మనం చేసే పనుల్లో ముందు దేవుడిని ఎతకాలి. ప్రభు నన్ను చేయమంటావు అవుతాంటావు అని దేవుడి దగ్గర విచారణ చేయాలి. ప్రభు ఏం చెప్పాడు తాను చేయాలి. దాన్ని చేయకుండా మార్త ఏం చేసింది, ప్రభు మాట కన్నా ముందు తన్ను పొగుడుకోవాలి, తను గొప్ప చూపించుకోవాలని ముందుగా అన్ని సిద్ధపరిచేసి వంటలు చేసేయటం, పిండి వంటలు చేయటం, కూరలు చేయటం, ఇవన్నీ కూడా అడావుడిగా చేసుకుంటూ తనకు సాగక ఒత్తుడు అయిపోయేటప్పటికి మళ్ళీ ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చాం. మనం కూడా ఒక సందర్భంలో అలాగే ఉండి ఉంటాం. మనం కూడా ఆలోచన లేకుండా తొందరపడిపోయి నేను దేవుడి కోసం చేసినా కానీ బాబు నాకు అలసట వచ్చేస్తుంది అని మనం అనుకోవచ్చు. మనం కూడా అలాంటితో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభు మాటకు మనం లోబడ్డామో అప్పుడు దేవుడు మనం ముందుకు నడిపిస్తాడు. ఆమెతో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆమె అలా ఉన్నా సరే తర్వాత కూడా ఆమెకి విశ్వాసంలో బలంగా లేదు. దేవుడు మాట ఉంటుంది, దేవుడితో ఉంటుంది,
దేవుడు మాట్లాడుతూ దేవుడితో ఉంటూ ఆమెకి విశ్వాసం తక్కువ, విశ్వాసం లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయం పేజీ నెంబర్ 92. యోహాను సువార్త 11వ అధ్యాయం 23-24 చదవనక 23-24. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానముతో లేచినని ఎరుగుతున్నా నేను. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెబుతున్నాడు? నీ తమ్ముడు ఇప్పుడే లేగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. కానీ ఆ విశ్వాసం ఎలా ఉంది? నాలాగా అల్ప విశ్వాసం. నాకు తెలుసు ప్రభు, నేను పునరుత్థానంలో నువ్వు లేపుతావు సార్ నాకు తెలుసు అన్న ఉద్దేశంతో ఆమె ఆలోచించింది. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నీ తమ్ముడిని ఇప్పుడు నేను లేపుతాను అంటున్నాడు. పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటుంది, యేసుక్రీస్తు ప్రభుత్వం ఉంది, అన్నీ చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుత్వం మాటలనే వింటుంది, యేసుక్రీస్తు ప్రభు చేసే కార్యాలన్నీ చూస్తుంది. కానీ ఆమెలో ఎంతో కొంత అల్ప విశ్వాసం పోలా. అందుకే నీ చచ్చిపోయినాడు ఎలా లేపుతాడనే ఉద్దేశంతో ఉందే కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమైనా చేయగలడు, ఆయన దేవుడు కుమారుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు అనే విశ్వాసం లేకపోయింది. ఆ విశ్వాసం లేకపోవడం వల్ల దేవుడు విడిచిపెట్టలా. కానీ ఆయన పని మాత్రం ఆయన నమ్మకంగా చేశాడు. మనం కూడా అనేక సందర్భాల్లో దేవుడి పట్ల అల్ప విశ్వాసంగా ఉన్నా కానీ దేవుడు అయితే మాత్రం మనల్ని విడిచిపెట్టకుండా మనకు అవసరమైన పనులు ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఏ విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనకు కావాల్సిన పనులు ఆయన చేస్తూ వచ్చాడు. ఆమె అలా ఎంత అల్ప విశ్వాసంగా మాట్లాడిందంటే, ఆయన అక్కడ నీ తమ్ముడు మళ్ళీ లేపుతాడు అనేటప్పటికీ నాకు తెలుసు ప్రభా పునరుద్ధానంలో లేపుతాడు అంద, కానీ అయ్యో నా ప్రభు నా తమ్ముడు లేపుతాడంట అని సాగిలు పడి, ఓ ప్రభా నీకు సమస్తం సాధ్యమే ప్రభా అని ప్రభు ముందు సాగిలు పడలా. అలాగే 39 చూడండి, 39. యేసు రాయి తీసివేయండి అని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టని ఆయనతో చెప్పాను. ఇప్పుడు కూడా రెండోసారి కూడా అల్ప విశ్వాసమే. అయ్యో ప్రభు రాయి తీయమంటున్నాడు, ప్రభు ఏదో అద్భుతం చేస్తాడు, ఆయనకి అసాధ్యమైంది ఏమన్నా ఉందా అని విశ్వాసంతో లేదు. అప్పుడు కూడా ఏమంటుంది? చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, నా దగ్గర ఏమీ లేదు, వాసన తప్ప. వాసన కంపు కొట్టేస్తున్నాడు. దేవుని పట్ల విశ్వాసం కంపు కొట్టేదాకా వచ్చేసినట్టుగా ఆమె విశ్వాసం అలా ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే ఆమె వెంక చూసి జాలి పడుతున్నాడు, మన విశ్వాసాన్ని పెట్టి కన్నీరు కారుతున్నాడు. మన వాళ్ళు ఇన్ని రోజులు ఏళ్ళతో స్నేహం చేస్తుంటే కన్నీరు కార్చే యేసు ప్రభువుని కన్నీరు కార్చే స్థాయికి వచ్చేసారు వాళ్ళు. ఆయన దుఃఖించాడు, మూలుక్కున్నాడు. ఎందుకని? అల్ప విశ్వాసం. నా ప్రభు ఏదో చేస్తాడు, నా ప్రభు ఏదైనా సాధ్యమే అని ప్రభువుని పట్టుకుని ప్రభు వెనకాల నుంచి ప్రభువుని ప్రార్థన చేస్తూ ప్రభువుని సాగిలు పట్టి ఉంటే అది వేరేలా ఉండేది. కానీ ఆమె అల్ప విశ్వాసంగా ఉంది. అల్ప విశ్వాసంగా ఉండి పరిచర్య చేస్తుంది. 12వ అధ్యాయంలో ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది, ఉపచారం చేస్తుంది. ఉపచారం చేస్తుంటే ఉపచారానికి పరిచర్య కన్నా ముందు దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించకుండా మనం పరిచర్య చేయటానికి మనకి అది దేవునికి ఆరాధన కాదు, పరిచర్య కాదు. దేవుణ్ణి ముందు ఫస్ట్ ఆరాధించాలి, ఆరాధించిన తర్వాతే మనం పరిచర్య చేయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని ఆరాధనగా 30 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు ఆయనకి ఆరాధకుడిగా మిగిలిపోయిన తర్వాత ఉన్న 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అందుకే అపవాదితో ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ముందు ప్రభు అయిన దేవునికి మొక్కి
మత్తయి సువార్త 4వ అధ్యాయం పేజీ నెంబర్ 5. పదే వచనం చదవండాక. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని. ముందు ప్రభువుకి మొక్కాలి, ప్రభువుని ఆరాధించాలి, తర్వాత ప్రభు పని నువ్వు చేయాలి. ముందు మనం ప్రభువుని ఆరాధించాలి. నా జీవితంలో ప్రభు కోసం ఎక్కడది కూడా త్యాగం ఉండాలి. త్యాగములైన ఆరాధన కాదు. నోటితో పలికే మాటలు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. ప్రభు నా కోసం రక్తం కాల్చావు, నా కోసం సిలువలో మరణించావు, నా కోసం సమస్తం చేసావు, నా ఒంట్లో ఉన్న జబ్బులు ఇవన్నీ కూడా మనం మాట్లాడే మాటలు. కానీ నిజమైన ఆరాధన ఏంటి? క్రయముతో కూడింది. దేవునికి ఆరాధించిన తర్వాతే మనం దేవుడికి పని చేయాలి. ఆరాధన లేకుండా దేవుని పని చేయడానికి అది పని కాదు, దేవునికి చావు కాదు అది. కాబట్టి దేవుడికి చావు చేయాలి అంటే ముందు దేవుని మనం ఆరాధించాలి. అలాగే లాజరును కూడా చూసుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. యేసుక్రీస్తు ప్రభుతో భోజన బలలోకి సిద్ధపడిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మార్తా మరియల ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ప్రభు వస్తున్నాడని కానీ, ప్రభుకు ముందుగా సిద్ధపడి ప్రభుకు స్టూల్ వేద్దామని కానీ, కుర్చీ వేద్దామని కానీ, ప్రభు పాతలు కూడా కూర్చుందామని కానీ, అసలు ప్రభు అనే మాట కానీ, లాజరు అనే మాట కానీ ఆ దరిదాపుల్లో ముందుగా 11వ అధ్యాయంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అసలు ప్రభు చూడగానే పారిపోయేవాడు. ప్రభుతో కలిసి ఉన్నట్టు ఎక్కడా లేదు. ప్రభువుని చూడగానే తప్పుపోయి వెళ్ళిపోయేవాడు. ప్రభు మాట అంటే నిర్లక్ష్యం, ప్రభు పనులు అంటే నిర్లక్ష్యం, ప్రభు అంటేనే నిర్లక్ష్యం. అలాంటి జీవితం జీవించాడు లాజరు. అలాంటి జీవితం జీవించిన లాజరుని ఎప్పుడైతే ఆ లాజరు అలాంటి జీవితం జీవించి చనిపోయాడు. చనిపోయి ఎక్కడ ఉన్నాడు? కుళ్ళిపోయిన సమాధిలో ఉన్నాడు. అలాంటి వాడిని లేడీస్ ఏం చేశాడు? అనేకులకు దేవునికి సాక్షిగా నిలబెట్టుకున్నాడు. నిన్ను నన్ను కూడా అలాగే కుళ్ళిపోయి కంపు కొట్టేసి స్థితిలో మనం ఉన్నప్పుడు, సత్యం స్థితిలో మనం ఉన్నాం. పాపం చేసి విస్తారమైన పాపంలో కుళ్ళిని కంపు కొడుతూ సత్యం స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? లేవనెత్తి నుంచోబెట్టాడా? లేదు. ఆయన లోకములో, ఆయన పరలోకములో, ఆయన రాజ్య నివాసులలో పరిమళ వాసనగా చేసి ఆయన రాజ్య నివాసంలో మనల్ని కూర్చుండబెట్టాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. అలాగే లాజరును కూడా తన సాక్షిగా ఆరాధించాడు. మనం కూడా అనేక సందర్భాల్లో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నవారమే. దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉండి ఏదో వస్తున్నాములే, 2 మాట్లాడినాములే, టైం అయిపోయింది అనే ఉద్దేశంతో గడిపిన వారమే. అలాగే ఆ లాజరు కూడా ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు పక్కన కూర్చున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుతో ఒక్క మాట కూడా మాట్లాడాల. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే లాజరు ఇలా బయటికి రా అన్నాడో ఒకసారిగా సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. మనల్ని కూడా అలాంటి సత్యం శవంలా మనం పడి ఉన్నప్పుడు, కంపు కొట్టేసినప్పుడు, వాసనలో ఉన్నప్పుడు ఆ పరలోక తండ్రి లేవనెత్తి ఆయన పరలోకంలో కూర్చోబెట్టాడు. మన పరలోకంలో కూర్చోబెట్టి ఆయన పరిశుద్ధ బల్లలో మనకు రొట్టు పంచుతున్నాడు. ఆ బల్ల రొట్టులో మనం పాలు పొందడానికి, ఆ పరిశుద్ధ బల్లలో మనం పాలు పొందుకోవడానికి ఆయన ఎలాగైతే లాజరు ఆ బంతిలో, భోజనం బంతిలో ఒకటిగా ఉన్నాడో ఈరోజు నువ్వు నేను కూడా ఆయన బల్లలో చేపెట్టడానికి ఒకటిగా మనం వచ్చాం. మనకి ఏ అర్హత లేదు, ఆ బల్లను తాకే అర్హత లేనప్పటికీ కూడా ఆయన మహాకృపను పెట్టి, ఆయన ప్రేమను పెట్టి ఆ అర్హత మనం కల్పించాడు. సత్యస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ సమాధి నుంచి, కంపు కొట్టిన మన జీవితం నుంచి విమోచించాడు, విడిపించి ఆయనతో పాటు ఆయన బల్ల చుట్టూ మనల్ని కూర్చోబెట్టుకుని ఆ బల్ల మనకి ఇచ్చుకోవడానికి, ఆ భోజనం మనకు పెట్టడానికి, మనతో పాటు ఆయన కలిసి భోజనం చేయడానికి, ఆ పసకాలో మనతో పాటు పంచుకోవడానికి మనకన్నా ముందుగా సిద్ధపడొచ్చు ఉన్నాడు ఆయన.
మనకన్నా ముందుగా సిద్ధపడి వచ్చి ఉన్నాడు. మహాభాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. దేవుని పరిచర్య కన్నా ముందు దేవునికి మనం ఎప్పుడు కూడా ఆరాధించాలి. దేవుని ఆరాధించిన తర్వాతే దేవుని పని చేయాలి. దేవునికి ఆరాధన లేకుండా మనం దేవుని పని చేస్తే అది దేవుని పని కాదు, మనకు నచ్చినట్టు మనం చేసుకున్నట్టు అవుతుంది. ఆ మార్త విషయంలోకి వస్తే మార్త అలాగే తన ఇష్టాంతరంగా తను చేసింది. కానీ ఎప్పుడైతే 12వ అధ్యాయంలో గాడికి వచ్చినప్పటికీ తనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి దేవునికి చేయాలి, పని చేయాలని దేవుని దగ్గర ఆ మాట ఆలకిస్తాం మొదలుపెట్టి. అలాగే మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోయి పరిపూర్ణంగా మనం ఎవరూ లేము. కానీ దేవుడు మనల్ని మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి, మనం నడవటానికి, నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకు అవకాశాలు ఎన్నోసార్లు కల్పించాడు. నువ్వు దీని నుంచి విడిపించుకో, ఈ యొక్క బందికాండ నుంచి నువ్వు తప్పించు, నేను విడిపించేసా, ఇక రామాకు దాంట్లోకి ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించాడు, మనకు ప్రోత్సహించాడు, నేర్పించాడు. అలాగే లాజరు ఒక్కసారి కూడా దేవుడితో మాట్లాడే దాఖలాలు లేవు. అయినా సరే దేవుడు ఆ యొక్క లాజర్ని ఒక సజీవమైన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. జీవం పోసి సమాధిలోంచి లేపి, సత్యన వాటికలో జీవం పోసి సమాధి నుంచి లేపి సజీవ సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అనేక మంది వీధులు ఆయన చూసి యేసుని అంగీకరించారు. అలాగే మనం కూడా మన ఆరాధన కూడా దేవునికి సాక్షిగా ఉండాలి. మన అర్పణ దేవునికి సాక్షిగా ఉండాలి. ఏదో వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, వెళ్ళిపోయాము అనేది కాదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి. అలాగని ఒక్కసారి ఎన్నేమంటే మనం నేర్చుకునే వాళ్ళం కావు, మనమే కాదు, ఎవరూ నేర్చుకోలేము. కానీ పడిపోయినప్పుడు దాన్ని విడిచిపెట్టుకోకుండా మళ్ళీ దాన్ని దులుపుకుని కడుక్కుని ఓ ప్రభు అని దాని వెనకాల మనం వెంబడిస్తుంటే అప్పుడు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పొంగొచ్చినట్టుగా ఉరికేసి తర్వాత పడిపోయి దులిపేసుకుని వదిలేసుకోవటం కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అలాగే మూడవదిగా అది అసలైన ఆరాధన క్రయముతో కూడింది. ఇవి రెండు కూడా సాక్షిగా ఉండి ఆరాధించాడు, అలాగే పరిచర్య చేసి ఆరాధించారు. కానీ మూడవది క్రయముతో కూడిన ఆరాధన. క్రయం ఉండాలి, క్రయం లేకుండా ఆరాధన లేదు. మన జీవితంలో ఏదో ఒకటి క్రయం చెల్లింతేనే కానీ దేవునికి అది ఆరాధన కాదు. దేవుణ్ణి ఆరాధించే క్రయంలో మనం ఎంతైనా నష్టపోవచ్చు, బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఆ ఆరాధన అర్పణ అనేది మాత్రం దేవునికి పరిపూర్ణంగా ఉండాలి. దేవునికి పరిపూర్ణంగా ఉండాలి. 3వ వచనం చదవనక 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటామాంస అత్తరు చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు అత్తరు వాసనతో నిండాను. ఆమె ఏం చేసింది? ఆ అత్తరు చాలా విలువైంది, చాలా ఖరీదైన అత్తరు. నా తమ్ముడు చనిపోయాడు, నా తమ్ముడు చనిపోతే ఎవరికి సాధ్యం కాదు, కానీ నా ప్రభువు నా తమ్ముడిని బతికించాడు. నా తమ్ముడు నా సమాధి నుంచి లేపాడు. కుళ్ళిపోయిన వాళ్ళలో జీవం పోసి మళ్ళీ మా మధ్యలో కూర్చుని భోజనం చేయడానికి సిద్ధపరిచాడు. ఆ ప్రభువుని నేను ఏమి ఎలా ఆరాధించాలి? సంవత్సరం కష్టపడ్డ డబ్బుతో ఆ చేరున్నర సెన్ను ఆ అత్తరు కొంది. సంవత్సరం కష్టపడ్డ డబ్బులతో, డబ్బులెట్టి ఆ యొక్క అత్తరు కొని ఆ అత్తరుని ఏం చేసింది? ఆయన పాదాల మీద పోసి బయట చెంగుతో తొడవచ్చు కదా, లేకపోతే ఎన్నో తుండిచూ తొడవచ్చు కదా. కానీ ఆమె ఏం చేసింది? తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇవన్నీ అపవిత్రమైన వస్తువులు. కానీ తల వెంట్రుకలు స్త్రీకి ఒక ఘనత, ఆ ఘనతను యేసుక్రీస్తు పాదాల కాడ పెట్టింది ఆ తల్లి. నువ్వు నేను కూడా అలా మన ఘనతను ఆయన పాదాల కాడ పెట్టడానికి మనం సిద్ధపడాలి. ఆ ఘనతను మనం ఆ యేసుక్రీస్తు ప్రభు పాదాల కాడ పెట్టడానికి మనం సిద్ధపడాలి. ఆ తల్లి, ఆ మరియమ్మ ఏం చేసింది? ఆ తల వెంట్రుకలు తుడిసి ఇలా పడేసి వాని ఇలా తుడిచింది.
ఆమెకి ఆ తల వెంట్రుకలు స్త్రీకి ఎంత ఘనత అంటే, మొదటి కొరింథీ 2వ అధ్యాయం 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం చదవనక, స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగా ఇవ్వండి కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమె ఘనత. చూడండి, మనం ఇప్పుడు ఆయాల బైబిల్లో రాసిన విధానమే కాదు, ఇప్పుడు కూడా మన పిల్లలు కొంచెం జుట్టు కురుసుగా ఉంటే మన పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారు, ఆడిచిన కొప్పల నూనె రాయి, లేకపోతే ఇంకోటేదో చెప్పి ఆ జుట్టుని పెంచుతారు. మనం ఏమనుకుంటామంటే అది పిల్లలకు సౌందర్యం కోసం అనుకుంటారు. అది సౌందర్యం, తర్వాత ఆ స్త్రీకి అది ఘనత. ఆ ఘనతను తీసుకొచ్చి ఏం చేసింది, దాన్ని పాదాల కాడ పెట్టింది. పాదాల కాడ పెట్టి ఆ కాళ్ళు ఆయన్ని చక్కగా ఎంతో శుభ్రంగా తుడిసింది. ఆ ఇల్లు అత్తరవాసనతో నిండింది, సువాసన. ఆ క్రీస్తు అనే సువాసన మనలో ప్రకాశించాలి అంటే మన ఘనతను మనం ప్రభు పాదాల కాడ ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనలో నుంచి క్రీస్తు సువాసన వికసిల్లుతుంది. క్రీస్తు సువాసన నీలో నాలో వికసించాలి అంటే మనం ఏం చేయాలి, మన ఘనతను మనం మెచ్చుకోకుండా మన ఘనతను ప్రభు పాదాల కాడ పెట్టి ప్రభు దగ్గర దాసులుగా మనం ఉన్నప్పుడు అప్పుడు క్రీస్తు యొక్క సువాసన నీలో నాలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ 84 పెద్దలు వాళ్ళు ఏం చేశారు, వారి కిరీటాలు తీసి పాదాలుగా ప్రభు పక్కన పెట్టి ప్రభు దగ్గర సాగిలపడ్డారు, సాగిలపడ్డారు. మనం కూడా అలాగే సాగిలపడాలి, అలాగే సాష్టాంగపడాలి. ఓ ప్రభా, ఈ గంత నాకు కాదు, నాకు లేదు ప్రభా. కొలతలో చూసుకుంటే నాకు ఏమాత్రం గంత పొందేవాడిని అరకతే నాకు లేదు ప్రభా. ఈ గంతంతా నీది ఆయన, నేను ఏ పాటి వాడిని ఆయన. అసలు ఆ 24 పెద్దలు ఎలాగా ఆయన పాదాలు పెట్టారు, అది కూడా చూసుకుందాం ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 కలిపిన చూడగా, ఆ 24 పెద్దలు సింహాసనం మందు ఆసనుడై ఉండిన ఎరుగా సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేసు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును పెట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనుక ఇవి మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను సింహాసనం ఎదుటి వేసిరి. దేవుని దగ్గర కిరీటాలు పెట్టుకుని ఒక అధికారి దగ్గర కిరీటం పెట్టుకుని ఒక మనిషి ఎదురుకుండా కూర్చున్నాడు అంటే ఎంత అధికారం, ఎంత ఘనత ఉంటే వెళ్ళి ఇంకా ఒక అధికారి దగ్గర వెళ్ళి కూర్చుని ఉంటాడు. కానీ అలాంటి అధికారంలో ఉన్నవారు కూడా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కిరీటాలు తీసి పక్కన పెట్టి ఈ సమస్తము నీ దగ్గర నుంచి వచ్చింది ప్రభా, మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర అసలు మాకు ఎన్నికే లేదు అన్న స్థాయికి వచ్చేసారు. వాళ్ళ అధికారం ఏంటో తెలుసా, దేవుని సింహాసనము చుట్టూ ఆ 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చుని ఉన్నారు. 5వ వచనం కూడా ఒకసారి చదువునాక, 4వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధనులను, ఉరుములను బయలుదేరుతున్నవి కానీ కాదు, సారీ 4వ వచనం, సారీ అండి, 4వ వచనం. సింహాసనము చుట్టూ
24 సింహాసనం ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తన తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. సువర్ణ కిరీటం అంటే బంగారపు కిరీటాలు ధరించి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? దేవుని సింహాసనం చుట్టూ కూర్చున్నవారు. వాళ్ళు నీలాగా నాలాగా మందిరంలోకి వచ్చి కూర్చుని వెళ్ళిపోయిన వాళ్ళు కారు, మళ్ళాగా అసమర్థులు కారు. వాళ్ళు ఎంత స్థాయిలో ఉండి ఎంత ఉందాతనంగా ఉన్నవారు. వాళ్ళు ఏం చేశారు? దేవుని చేసిన ఆ యొక్క దేవుని ఆ మహిమను చూసి, అరే మన బతుకేంటి, మనమేంటి, మన సింహాసనమా అని ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లో తుళ్ళు బండ్లేశారు. తుళ్ళు బండ్లేసి ఆ స్వర్ణ కిరీటాలు తీసి పక్కన పెట్టి దేవునికి సాష్టాంగ పడ్డారు, సాకిలు పడ్డారు. దేవునికి అది ఆరాధన. మనం ఎప్పుడైతే దేవుడు నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నాకేమీ చేత కాదు అని ప్రభు దగ్గర పాదాల కూడా పడి మనం భోజాడటమే దేవునికి ఆరాధన. నాకు ఏమీ చేత కావట్లేదు ప్రభా, నాకు అసలు నిజంగానే చేత కాదు ప్రభా, నువ్వు చెప్తే చెప్పేవాడే తప్ప నా వల్ల అయితే కాదు ప్రభా అని సాగిలు పడితే అది దేవునికి ఆరాధన. నన్ను మెచ్చుకుంటున్నారు, నన్ను గణపరుస్తున్నారు, నేను సంతోష పెట్టుకోవాలి, నన్ను నేను పొగుడుకోవాలి అని నేను ఆశపడ్డానా? నాలో గర్వం చూసేసుకుంటుంది. ఆ గర్వం ఏం చేస్తుంది? పాపానికి దారి తీస్తుంది. నేను దేవుడికి ఆరాధకుని కాలేనప్పుడు, నేను దేవుడికి ఆరాధకునిగా నేను ఉండలేను. నేను ఎలా ఉంటాను? లోకంలో కలిసిపోతాను. లోకంలో కలిసిపోయి నాకంత నేను చూసుకుంటూ, నా పవర్తో నేను పొగుడుకుంటూ, నన్ను నేను గొప్ప చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాను. కానీ వాళ్ళు అలా చేయలే. అలా ఎంతో స్థాయిలో ఉండి, ఎంతో అధికారంలో ఉండి, ఆ అధికారంలో ఉన్నవారు దేవుని చుట్టూ 24 కుర్చీలు ఆ సింహాసనాలు వేసుకుని సింహాసనాల మీద అధికారులుగా కూర్చున్నవారు ఒక్కసారిగా దేవుని మహిమ చూసేటప్పటికీ వాళ్ళ కిరీటాలను పక్కన పడేశారు. మాకు కాదు ప్రభా కిరీటాలు, నీకు కావాలి ప్రభా, మాకెందుకు, మేము ఏ పార్టీ వాళ్ళం ప్రభా? సాకిల పడ్డారు, సాష్టాంగ పడ్డారు. కానీ ఈరోజు ఆరాధన ఎంత సులభమైపోయింది తెలుసా? ఎంత సులభమైపోయింది తెలుసా? మందిరంలోకి వచ్చాం, కానుకేసుకున్నాము, నేను చేసింది ఎలా ఉన్నా, నేను ఎలా తిరిగినా పాస్టర్ గారు నన్ను ఏమన్నారు, నేను ఇంతలోనే ఎక్కువ కానుకేస్తాను పాస్టర్ గారికి తెలుసు. ఇలాగా ఈ ఆరాధన అనేది బాగా పలసపడి సులభమైపోయి ఏదో వచ్చామా, 2 మాట్లాడినామా, కానుకేసామా, వెళ్ళిపోయామా. అయ్యా అత్తరు ఎప్పుడైతే ఆ పుట్టి పగలగొట్టిందో ధనాపేక్ష గలవాడు కూడా ఉన్నాడు అక్కడ, నాలాంటి వాడు. ఇస్కరియోతా 5వ వచనం, ఇస్కరియోతా అది అమ్మి పేదలకు పంచిపెట్టవలను కదా, పంచిపెడితే బాగుండేది కదా, పేదలకు పంచిపెడితే బాగుండేది అంట. ఐదవ వచనం చదవనక 6వ వచనం, వాడు ఇలాగ చెప్పినది ప్రయోజన మీద 5-6 కలిపి చదవనక 5-6 కలిపి. ఈ అత్తరు 300 దినారములకు అమ్మి పేదలకు ఇవ్వవలేను వాడి గల చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన దాన్ని దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చేశాను. నిజంగా ప్రార్థన చేయాలనుకున్నవాడు మెలకువలను చేస్తాడు, వాడి దగ్గర ఉన్నది చేస్తాడు. నేను చేయాలని చూపించుకునేవాడు అయితే ఏం చేస్తాడు? ఆడు చేసేది కొంచెమును, చెప్పుకునేది బారుడును. ఆ ఇస్కరియోతా కూడా అలాగే చేద్దామని చూశాడు. కానీ ఆ విలువైన అత్తరు పుట్టి ఆమెకి ఎవరు కనిపిస్తున్నారు? దేవుడు కనిపిస్తున్నాడు యేసు ప్రభులో. కానీ ఇస్కరియోతాకి ఎవరు కనిపిస్తున్నాడు? ఓ గురువు కనిపిస్తున్నాడు. యేసు మాకు గురువు, మేము ఆయన శిష్యులు, ఇదే ఒక ఆలోచనతో ఉన్నాడు. కానీ ఆయన దైవ కుమారుడు, ఆయన తెలియదు ఏమీ లేదు, సమస్తము తెలుసు. ఆయనకి ఏం చేస్తే ఆయన రుణం తీరుతుంది. ఆ చెల్లి ఎంతో ఆశతో ఆసక్తితో అంత ఖరీదైన విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసింది. తన యొక్క అధికారంతో ఆయన పాదాలు తుడిసింది. ఆయన ఆలోచన చేయలా. ఏం ఆలోచన చేశాడు?
నేను ఆ డబ్బులు తెచ్చి నాకు ఇచ్చేస్తే నేను ఏదో తలకొద్దులపై పనిచేసి ఉన్నాయి నేను దాచుకునేవాడిని, ఏదా కాబట్టి పంచాను అందరూ చెప్పుకుంటారు. ఇలాంటి ఉద్దేశం ఎందుకు అత్తమాల ఆ డబ్బులు ఆ సంచిలోకి ఏదో ఒకటి ఖర్చు పెట్టమని చేయటం, ఆ ఖర్చులో ఎంత అయిందని ఎంత వద్ద అతను అలవాటు పడ్డాడు. లేకపోతే బైబిల్లో ఆ మాట ఎందుకు రాసి ఉంటుంది? ఆ బైబిల్లో ఆ మాట రాసి ఉండదు. దేవుడు రాయించాడు ఆ మాట. ఎందుకు రాయించాడు? ఆ పని చేసి ఉంటాడు యోధ. అత్తమాలు దాంట్లో డబ్బులు దొంగిలించేవాడు, దొంగ కాబట్టి. అలాగే మనం కూడా దేవునిలా కొలవాలే కానీ నాకు నచ్చినట్టుగా నేను వచ్చి నాకు నచ్చినట్టుగా నేను చేసి ఇదే ఆరాధన అనుకున్నది అది వ్యర్థమైంది అయిపోతుంది. కానీ ఆరాధన అనేది ప్రేమతో కూడింది. ఆ అత్తరు పుట్టి పగలగొట్టి ఆయన పాదాలకు పూసింది. తన ఘనతను ఆ పాదాల కాడ పెట్టింది. తన శిరస్సు ఆ పాదాల కాడ పెట్టి ప్రభు పాదాలని తన తల వెంట్రుకలతో తుడిచి క్రయము చెల్లించింది. క్రయముతో కూడిన ఆరాధన. ఈ ఆరాధన క్రయముతో కూడింది. తన అధికారాన్ని అక్కడ పొలంగా పెట్టింది, తన డబ్బుని ఖర్చు పెట్టింది దేవునికి. ఇంక ఏమైనా తన దగ్గర ఉన్నది ఏదైనా సరే ఇష్టానికి చిత్తపడింది. ఏముందో అంత మటుకు ఇచ్చేసింది. తను సంవత్సరం కష్టపడితే ఆ అత్తరు వస్తుంది. ఆ సంవత్సరం కష్టపడిన ఆ డబ్బుతో ఆ అత్తర బుడ్డుకొని ఆ పాదాలకి పూసి గుడ్డముక్కతో తొడవల, గుడ్డముక్కతోనో తుండుతోనో మనం చూడండి ఎవరన్నా కొద్దిగా ధనికులు వస్తే లో నుంచి బొచ్చు తుండు తీసుకొచ్చి ఇస్తాం చేతులు తుడుచుకోండి. అలాంటి తుండులతో తుడవల ఆవిడే తన తల వెంట్రుకలతో తుడిచింది. తన తల వెంట్రుకలతో తుడిచి తన అధికారాన్ని తన ఘనతను ఆయన పాదాల కాడ పెట్టింది. ఆ 24 పద్ధతులు కూడా ఎంతో అధికారం, ఎంతో ఘనతలో ఉన్నవారు, దేవుని పక్కన సింహాసనాల మీద కూర్చున్నవారు, దేవునితో పక్కన కూర్చుని ఉండవలసిన వారు. వాళ్ళు ఆ దేవుడు ఏం చేశాడు? వాళ్ళు 24 పెద్దలకి కూడా సింహాసనాలు వేయించాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని తేజస్సును చూశారో, దేవుని మహిమను చూశారో, దేవుని ఘనతను చూశారో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. ఇవన్నీ నీవే ప్రభువా, మా దగ్గరే ఉంది. సాష్టాంగపడ్డారు. తన కిరీటాలు తీశారు. ఒక అధికారి ఆ కిరీటం పెట్టాడు అంటే అతను ఎంతో గొప్ప విద్యశాలి, వీరుడై ఉంటాడు. ఆ వీరుడికి ఆ కిరీటం తీశాడంటే ఆ వీరత్వాన్ని విడిచిపెట్టుకున్నట్టు. ఆ 24 పెద్దలు కూడా తన వీరత్వాన్ని విడిచిపెట్టుకుని ప్రభు పాదాల కాడ సాగిలపడ్డారు. ప్రభువుని ఆరాధించాలి. ఎప్పుడు కూడా ఆరాధన అనేది ఒట్టిగానే చెప్పుకుని కానుకేసుకుని వెళ్ళిపోయేది కాదు. ఆరాధన అనేది ఎప్పుడు కూడా క్రైమ్తో కూడింది. ఆ క్రైమ్ మనం ఖచ్చితంగా చెల్లించాలి. క్రైమ్తో కూడిన ఆరాధన అంటే మనం ఎప్పటికప్పుడు మన జీవితంలో ఏదో ఒకటి నష్టపోతూ ఉంటాం. నష్టంతో పోల్చుకున్నా, మన ఘనంతో పోల్చుకున్నా దేవుని మనం ఆరాధించలేం. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మహిమకరంగా మనం ఉండాలి అంటే మనం క్రైమ్ ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించి దేవునికి మహిమపరచడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఉన్న సమయాన్ని ఎవరు తీసుకుంటారు?